బయటపడుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎప్పుడు ఈ విధంగా అయిందంటే మోడీ పవన్ కళ్యాణ్ మధ్య నిజానికి మీకు తెలుసు 2014 నుంచి 19 మధ్య 2014లో పవన్ కళ్యాణ్ మోడీని అహ్మదాబాద్ వెళ్లి కలిసి ఎలక్షన్స్ ముందు అప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన ప్రాసెస్ లో భాగంగా జరుగుతుంది, రాష్ట్ర విభజన జరగడం ఖాయం. ఆ సమయంలో నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ వెళ్లి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ 2012లో విలీనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడని కూడా ఎవరికి తెలియదు. జనసేన పార్టీ సంబంధించి ఆయన అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. ఆ చేయబోయే క్రమంలో అహ్మదాబాద్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసి సపోర్ట్ అనౌన్స్ చేశారు, నేను మీకు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి. ప్లస్ ఇంకా అల్టిమేట్ గా ఎలక్షన్ లో టీడీపీ జనసేన నరేంద్ర మోడీ కలిసి వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కానీ 2 సంవత్సరాల తర్వాతనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీని క్రిటిసైజ్ చేశారు. పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పి ఒక 1 ఇయర్ బానే ఉన్నారు. 2014లో మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ఆ తర్వాత 1 ఇయర్ నుంచి ఇక క్రిటిసిజం మనకు గుర్తుండే ఉంటుంది. వెంకయ్యనాయుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మాకు అని చెప్పి కమ్యూనిస్టులతో వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులతో వెళ్ళిపోయి 2019 ఎలక్షన్స్ లో కేవలం 6% ఓటింగ్ మాత్రమే వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కదా. సో మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆయన ఎన్నిక ఓడిపోయిన తర్వాత గ్రహించారు, ఇప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే నాకేదో కేంద్రంలో డెఫినెట్ గా ఒక సహకారం అవసరం. అనవసరంగా అప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఈయన పెద్ద చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. అప్పుడు జగన్ దాని గురించి పోరాడేసరికి, జగన్ దాని గురించి గట్టిగా ఫైట్ చేసేసరికి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. ఆ బయటకు రావడం వల్ల చంద్రబాబు నాయుడుకు నష్టం అయిపోయింది. బీజేపీ సపోర్ట్ ఉంటే అంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయేవారు కాదు అని తెలిసింది. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచారు కేంద్రంలో. సో అప్పుడు హిస్టారికల్ బ్లండర్ టీడీపీ చేసింది కాబట్టి నేను తప్పు చేయకూడదని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే ఒక 6 నెలలకే ఎన్డీఏతో కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాని మోడీని ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. కింది స్థాయిలో బిఎల్ సంతోష్, తర్వాత జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వరకు మాత్రమే కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకో ఆయన దాన్ని గిల్టీయా మరేంటి అంటే నరేంద్ర మోడీని నేను ఆ ప్రత్యేక హోదా విషయంలో విమర్శించానన్న ఉద్దేశంతో పెద్దగా ఆయన కూడా కలిసేందుకు ప్రయత్నం చేయలేదు. అయితే టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా మందికి తెలీదు ఈ విషయం. మోడీ పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే వైజాగ్ లో మనకు గుర్తుంటుంది. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఒకరోజు మొత్తం జగన్ కు పాలనకు వ్యతిరేకంగా అంటే ఎన్నికలకి ఇంకో సంవత్సరం ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు. వైజాగ్ లో ఆయన ర్యాలీ నిర్వహించాలి, జనసేన పెద్ద ఎత్తున వైజాగ్ నగరాన్ని దిగ్బంధించాలన్న విషయం మీద ఆయన పెట్టినప్పుడు ఆయన హోటల్ బయటి నుంచి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుర్తుంది కదా ఆ ఇన్సిడెంట్. నోవాటెల్ హోటల్ దగ్గరే అడ్డుకున్నారు. ఆయన కనీసం ర్యాలీ కూడా చేయనివ్వలేదు. సో అప్పటి వరకు కూడా ఏంటంటే వైసీపీ మోడీ ఇద్దరు ఫ్రెండ్లీ, బీజేపీ ఫ్రెండ్లీ అనే ఉంది. ఈవెన్ దో జనసేన ఎన్డీఏలో ఉన్నప్పటికీ దే ఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు జగన్ దత్తపుత్రుడు మోడీకి అని స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో అప్పుడు ఆ వైజాగ్ నోవాటెల్ హోటల్లో పోలీసులు ఆయన రాకుండా అడ్డుకున్నప్పుడు అది నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత ఈ అంశాన్ని ఆ నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయిన విషయాన్ని నరేంద్ర మోడీ చూశారు. చూసి ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ వచ్చింది, మీతో ప్రధాని మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి. సో ఆ డే టర్నింగ్ పాయింట్. ఆ రోజు మాట్లాడి మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు మా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నరే అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఆయనంతటా ఆయన ప్రయత్నం చేయలేదు మోడీ